ఈరోజు అయితే మనం శివుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరందరూ కూడా రండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ శివుని గుడి అంటే శివలింగం ఉంటుందన్నమాట. ఇందులో ఈ గుడి ఎక్కడ ఉందో అయితే పూర్తిగా అయితే వివరాలు తెలుసుకుందాము. ఒకప్పుడు ఔరంగజేబు ఈ గుడి పైన దాడి చేశాడనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మా ఫ్యామిలీతో సహా గుడికైతే వెళ్ళడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అతి పురాతనమైన శివుని టెంపుల్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్గా అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు లోపల బండలు అవన్నీ కూడా టోటల్గా రాతితోటి చేయడం అయితే జరిగిందనమాట. టోటల్గా రాయితోటి అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. లోపలికి వెళ్ళినాక మీకు మరికొన్ని విషయాలు అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని బండలు కూడా రాయితో చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మెట్లు కూడా మెట్ల పైన కూడా మొత్తం డిజైన్ తోటి అయితే చెక్కడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ గేటు. మనం సైడ్ నుంచి అయితే వెళ్దాము. మెయిన్ గేట్ అయితే మూసింది కాబట్టి సైడ్ నుంచి అయితే వెళ్దాము. పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, అంతా కూడా సపోర్ట్ స్తంభాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం అయితే వాటిపైన కూడా బొమ్మలు అయితే గీయడం అయితే జరిగిందనమాట. మొత్తం టోటల్ మీరు ఇక్కడ బొమ్మలు అయితే చెక్కారనమాట. ఇది నంది విగ్రహం. ఇక్కడ చూడొచ్చు, ఒక కాలు అనేది డ్యామేజ్ అయితే అయిందనమాట. అప్పట్లో ఔరంగజేబు అనేటోడు ఈ గుడిపైన దాడి చేసేటప్పుడు ఈ నంది కాలుకైతే ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది. అప్పుడు ఒక భయంకరమైన శబ్దం అయితే వచ్చింది. ఆ శబ్దం వీరైతే పారిపోయారు. మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్గా మొత్తం రాళ్ళ పైన అంటే సపోర్ట్ స్తంభాలు అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అన్నీ కూడా విగ్రహాలు అయితే చెక్కడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అతి పురాతనమైన గుడి అన్నమాట. చూడొచ్చు అంతా కూడా ఏ విధంగా పైన కప్పు కూడా రాయితో అయితే చేయడం అయితే జరిగింది. బట్ అప్పుడు ఇలాంటి ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ అప్పుడు ఏ విధంగా చేశారో ఏ విధంగా పెట్టారో తెలియదు అనమాట. ఇదంతా కూడా పైన కప్పులు అవన్నీ కూడా. ఇప్పుడైతే మనం ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా క్రేన్ అయితే కావాలి. బట్ అప్పట్లో ఏ విధంగా అయితే చేశారో తెలియదు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. నంది విగ్రహం అయితే చూడండి. కొంతమంది అభిషేకం అయితే చేపిస్తున్నారు. లోపల పంతులు అయితే ఉన్నాడు. చూడొచ్చు, లోపల విగ్రహం అయితే ఉందన్నమాట, శివుని విగ్రహము. అతి పురాతనమైన విగ్రహము. చూడొచ్చు, మన అన్వేష్ అయితే ఇక్కడ అయితే ఆడుకుంటున్నాడు. వీళ్ళంతా కూడా అభిషేకం అయితే చేపిస్తున్నాడు. మావాడేమో నంది దగ్గర నిలబడి ఫోటోలు అయితే దించుకుంటాడు. మీరు చూడొచ్చు, ఎంత పురాతనమైన గుడి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ సంవత్సరంకి ఒకసారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది. చూడొచ్చు ఒకసారి అది గుడి అయితే మొత్తం ఎంట్రన్స్ అయితే చూడండి. మొత్తం చాలా ప్రశాంతంగా అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెంటకు మరొక చిన్న 2 గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. వాటి దగ్గర కూడా వెళ్తాము. వాళ్ళేమో ఫోటో అయితే దిగుతామంటారు. ఫోటో అయితే తెచ్చి అప్పటి నుంచి పెయింటింగ్ కూడా ఏమీ వెళ్ళారనమాట. ఎక్కడ చూడొచ్చు, ఒకటి అట్లనే పెట్టారనమాట. పెయింట్ లేదు, ఏం లేదనమాట. ఎందుకంటే చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పార్వతి గుడి అయితే ఉందన్నమాట. ఇంతకుముందు చూశారు కదా పార్వతి గుడి. మావాడేమో ఫోటో అయితే దిగుతా అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.